లో పాల్గొన్నందుకు ఇక మనం ఒకసారి తెలంగాణకు సంబంధించిన మేజర్ డెవలప్మెంట్ వచ్చింది. లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్ అనేది మనం టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగా అయిపోయింది బీజేపీ బీఆర్ఎస్ల మధ్య. బీజేపీ బీఆర్ఎస్ల మధ్య అనడం కంటే తెలంగాణలోని ప్రధాన మూడు పార్టీల మధ్య ఇది టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగా ఉంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో కేసీఆర్ గారి డాటర్ కూతురు కల్వకుంట్ల కవిత పేరుంది. ఇప్పటిదాకా నిన్నటి వరకు ఆమెని సాక్షిగా కేసులో స్కామ్లో సాక్షిగా ఈడీ వాళ్ళు సిబిఐ వాళ్ళు విచారించారు. సడన్గా సిబిఐ ఈరోజు ఆమెని ఏకంగా నిందితురాలుగా ఈ కేసులో చేర్చింది. అక్యూజ్డ్గా చేర్చి రేపు 26వ తేదీన ఢిల్లీ వ్యక్తిగతంగా ఢిల్లీ సిబిఐ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలనేది ఇవాళ డెవలప్మెంట్. ఇది రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలను చాలా విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది కాదనలేని వాస్తవం, నిర్వివాదాంశం. ఎందుకు అంటే సిబిఐకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కానీ లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ చెప్పేది ఏంటంటే నిందితురాలిగా ఉన్న కవిత 26ను కానీ 27ని కానీ లేకపోతే ఇంకొక సిట్టింగ్లో కానీ అరెస్ట్ అవ్వడం పక్కా. తర్వాత బెయిల్స్ గీల్స్ అది వేరే విషయం, కానీ ముందైతే అరెస్ట్ అనేది పక్కా అనేది ఒకటి నిర్ద్వందంగా చెప్పేస్తున్నారు. రెండవది, ఇప్పుడు కవిత గారు నిందితురాలుగా సిబిఐ నమోదు చేయడం గల కారణం ఏంటంటే అప్రూవల్స్గా మారిన ముగ్గురు వ్యక్తులు కవిత గారి పేరు చెప్పడం వల్ల, ప్రత్యేకించి నిన్నగాక మొన్న అప్రూవల్గా మారిన మాగుంట రాఘవరెడ్డి గారు కవిత గారికి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ స్కామ్లో అని చెప్పడం వల్ల అతను ఇచ్చిన వాంగ్మూలంలో అతను చెప్పిన వివరాలతో కవిత గారిని నిందితురాలుగా చేర్చారు. అయితే దీనికి జస్ట్ 1 డే బిఫోరే జరిగిన ఇంకొక మేజర్ డెవలప్మెంట్ ఏంటంటే మాగుంట రాఘవ తండ్రి వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వైసీపీ అంటే బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పార్టీ, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వైసీపీకి రిజైన్ చేశారు. ఇప్పుడు ఆయన బీజేపీలోనూ టీడీపీలోనే చేరతారు. బీజేపీ తరఫున టీడీపీ తరఫున పోటీ చేయబోతున్నారు ఒంగోలు నుంచి. ఇదొక మేజర్ డెవలప్మెంట్. ఆయన అలా వైసీపీ నుంచి తప్పుకున్నాడో లేదో ఇక్కడ సిబిఐలో నిందితురాలుగా ఈవిడ ఎంటర్ అయిపోయింది, ఈవిడ పేరు ఎంట్రీ జరిగిపోయింది. సో ఇక కవిత అరెస్ట్ని ఆపడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఏమన్నా ఉంటే గింటే తర్వాత బెయిల్స్ గిల్స్ ఉండాలనేది ఒక వాదన ఉంది. రెండో వాదన, ఇది బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న గేమ్. సింపతితో వచ్చే ఓట్లు కానీ, లేదు మేము బీఆర్ఎస్ విషయంలో మేము ఖచ్చితంగా ఉన్నామని చెప్పడంలో బీజేపీకి వచ్చే ఓట్లు కానీ పెరగాలి, కాంగ్రెస్కి నష్టం చేయాలనే ఉద్దేశంతోనే ఈ డెవలప్మెంట్ తీసుకొచ్చారు అనేది ఇంకొక ఆర్గ్యుమెంట్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వస్తోంది. మూడో వాదన కూడా ఉంది ఇక్కడ. కేసీఆర్ గారు ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్తున్నారు. యాక్చువల్గా ఉన్న సమాచారం ప్రకారం ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్ళాలి. కానీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల ఆయన ఆగిపోయారు. వెళ్ళి పలక వాళ్ళ ఫ్యామిలీ సభ్యులకి తన సానుభూతి తెలియజేయడం కోసం ఆగిపోయారు. రేపు వెళ్తారంటున్నారు. ఎందుకు వెళ్తున్నారు సడన్గా? బీజేపీతో రాయబారాలా, లేకపోతే ఈ సిబిఐ కేసు ఈడీ కేసులు ఒకసారి అక్కడ కూర్చొని అక్కడి నుంచే పర్యవేక్షించుకోవడమా? ఎందుకంటే 26వ తేదీన కవిత గారు వెళ్ళాలి విచారణకి. కాబట్టి ముందు ఆయన వెళ్ళి అక్కడ ఏమన్నా పాసిబుల్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా చూడడానికి వెళ్తున్నారా, ఇలాంటి చర్చ చాలా ఉంది. నిజానికి ఆయన హెల్త్ కూడా బాగాలేదు, కాలు బాగాలేదు కాబట్టి పూర్తి స్థాయిలో తగ్గలేదు. అయినా ఢిల్లీ వెళ్తున్నారంటే కొంచెం ఆలోచించదగ్గ పరిణామమే. సో కవిత అరెస్ట్ తప్పదా అనేది ఒకటి. సిబిఐ నిందితురాలుగా చేర్చింది కవిత గారిని అంటే ఇక లిక్కర్ స్కామ్లో కవిత గారి పాత్ర పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి, నిందితురాలుగా చేరింది కాబట్టి రేపు ముందు జరగబోయే రాజకీయాల్లో కానీ వచ్చే ఎన్నికల్లో కానీ ఈ పరిణామం
చాలా కీలకమైన సమీకరణలకు మనతో చర్చలో పాల్గొంటున్నారు. కవిత గారి కేసు విషయంలో లిక్కర్ స్కాము, లిక్కర్ కేసు, ఆ లిక్కర్ కేసులో సిబిఐ కవిత గారిని నిందితురాలుగా చేర్చడము, 26వ తేదీన విచారణకు వెళ్ళాల్సి రావడం, అరెస్టు తప్పదు అనే చర్చ జరుగుతున్న సందర్భంలో అంశం మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ రాకేష్ గారు టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి, అండ్ రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అడ్వకేట్, అండ్ రచనారెడ్డి గారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అండ్ బీజేపీ అధికార ప్రతినిధి. రచనారెడ్డి గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా రాకేష్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ సడన్ డెవలప్మెంట్ని బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తుంది? ఇది నిందితురాలుగా చేయడం, మొన్నటి వరకు సాక్షిగా 2 సార్లు 3 సార్లు విచారణకు పిలిచారు కదా, ఇప్పుడు అక్యూజ్డ్గా పిలుస్తున్నారు విచారణకి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అందరికి, రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా బీజేపీ నుంచి వచ్చిన రచనారెడ్డి గారికి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులకు. మూర్తి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మూర్తి గారు హలో వెంకటకృష్ణ గారు, సారీ అన్న, వెంకటకృష్ణ అన్న, సారీ వెంకటకృష్ణ గారు. నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే చర్చ ఉందో స్కామ్ అని చెప్పేసి దాన్ని పేరు పెట్టారు. అసలు స్కామ్ కాదు, లిక్కర్ టెండర్. లిక్కర్ టెండర్ 2G స్పెక్ట్రమ్ స్కామ్ అయినప్పుడు, బోఫోర్స్ స్కామ్ అయినప్పుడు లిక్కర్ కూడా స్కామ్ అవుతుంది. డౌటే ఉంది అందులో, నో డౌట్. యా, కాబట్టి నేనేమంటున్నా అంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాన్ని స్కామ్ అని పేరు పెట్టారు. సరే వెంకటకృష్ణ గారు, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చలో మీరే చెప్పారు, మీరు ప్రధానంగా మీరు చెప్పినటువంటి దాంట్లో అంశంలోకే నేను వెళ్తాను. ఎందుకంటే వాళ్ళిద్దరు అడ్వకేట్లు, నేను మా పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి నా ప్రతినిధి లోపల నేను మాట్లాడతాను. వెంకటకృష్ణ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్పారంటే, మాగుంట శ్రీనివాస రెడ్డి గారు ఎప్పుడైతే బీజేపీకో టీడీపీకో టికెట్ పోతున్నారు కాబట్టి రాఘవ గారు అక్యూజ్డ్ గా మారి కవిత గారి పేరు చెప్పారు అని చెప్పేసి మీరు చెప్పారు సార్. అవును. కాబట్టి అంటే ఇక్కడ స్పష్టంగా ఏమైతుంది, సవరణ సార్ చెప్పండి సార్. రాఘవ గారు ఎప్పుడూ అప్రూవల్ గా మారినాడు, ఆయన ఏం చెప్పాడో మనకు తెలియదు కానీ ఎప్పుడో మారినాడు. కాకపోతే వాళ్ళ ఫాదర్ శ్రీనివాసరెడ్డి గారు నిన్న డెసిషన్ చెప్పారు రిజైన్ చేస్తున్నట్టు ఆ వైసీపీకి. ఇవాళ అధికారికంగా పత్రికల్లో కూడా వచ్చింది. అది ఇది ఒకేసారి ఇంచుమించుగా, అందుకని అన్నాను. రైట్, నౌ యూ క్యాన్. సార్ సంతోషం ఏంటంటే సార్, మీలాంటి పెద్దలు, ఎందుకంటే సీనియర్ జర్నలిస్ట్, మిమ్మల్ని మేము ఉద్యమ కాలంలో మమ్మల్ని మీరు చూశారు, మిమ్మల్ని మేము చూసాం. కాబట్టి నేను ఏమంటున్నానంటే, మీరు స్వయంగా డిక్లేర్ చేసింది ఏబిఎన్ సాక్షిగా ఏంటంటే, ఈ రోజు మా మీద బీజేపీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పార్టీలు కలిసి, అదే విధంగా ఈ రోజు సెంట్రల్ లో ఉన్న బీజేపీ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని కలిసి మా మీద కుట్ర చేస్తున్నాయని మీ ఏబిఎన్ సాక్షిగా మీరు చెప్పడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి, అక్యూజ్డ్ యాక్చువల్ గా లిక్కర్ టెండర్ లో పార్టిసిపేట్ చేసింది మాగుంట కంపెనీ. దాంట్లో కవిత గారికి ఎక్కడ కూడా దానిలో షేర్ లేదు, లేకపోతే దాంతో సంబంధం లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే, వాళ్ళు చెప్పినటువంటి మాటలను విశ్వసిస్తే, ఒకవేళ నిజంగానే మీరు చెప్పింది నిజమైతే, ఇప్పటికి ఈడీ నోటీసులు 7 సార్లు సర్వ్ చేశారండి. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనేటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు. అవును. ఆయన ఈ రోజు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ లో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ సీట్లు కూడా 4 సీట్లు మాకు 3 సీట్లు మీకు అని డిక్లేర్ కూడా చేసుకున్నారు. అవును. వారిని ఇంతవరకు అరెస్ట్ కానీ లేకపోతే వాళ్ళని టచ్ చేయడం కానీ ఏమి జరగలేదండి. సరే, వారి పార్టీలో వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళు అరెస్ట్ చేశారు, అదొక సబ్జెక్ట్. ఎందుకంటే ప్రధానంగా ఏం చెప్తున్నానంటే, కవితకు దీంట్లో ఉన్నటువంటి సంబంధం ఏంటో ఈ రోజు మనం వెంకటకృష్ణ గారితో చర్చలో కూర్చున్నాను నేను. రేపు పొద్దున రామచంద్రారెడ్డి గారు ఏదైనా స్కామ్ చేస్తే, వెంకటకృష్ణ గారు, రాకేష్ గారు మీరంతా ఇన్వాల్వ్ అయ్యి చేశారు, మీరంతా డిస్కషన్ చేసుకున్నారంటే మనం ఏం చేయలేం కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, దాంట్లో ఏదైనా ఎవిడెన్స్ ఉంటే, ప్రూఫ్ ఉంటే చూపెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఏబిఎన్ ద్వారా, లేకపోతే మీడియాలో ఏంటంటే, ఏబిఎన్ ఒకసారి ఆ లిక్కర్ టెండర్ డాక్యుమెంట్ పరిశీలిస్తే, ఏదన్నా వీళ్ళు ఏదైతే ప్రపోజల్ లిక్కర్ టెండర్ లో పార్టిసిపేట్ చేశారో తక్కువ కోర్టు ఏదైనా చేశారా దాంట్లో, ఆ ఢిల్లీ గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే
కోడింగ్ తక్కువ చేశారా ఎక్కువ చేశారా కాబట్టి ఒకసారి పరిశీలించుకోండి. మొత్తం మీదకి ఏవైతే వచ్చినటువంటి 7 జోన్లు ఉన్నాయో 7 జోన్లు ప్లస్ ఇంకొక 2 జోన్లు ఇంకో కంపెనీకి వచ్చి దాంట్లో మొత్తం ఉన్నాయి 32 జోన్స్ ఉన్నాయండి. ఆ 32 జోన్స్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేసింది ఒక 9 జోన్స్. మిగతా జోన్ల యొక్క యజమానులను ఎంతమందిని అరెస్ట్ చేశారు, వాళ్ళు ఎంతమంది ఇప్పుడు జైళ్లలో ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఏది ఆమ్ ఆద్మీ పార్టీ పోతారు జైల్లో లేదు కదా, దొరికినోడు అప్రూవల్ గా మారిపోతుంటే ఇంకా జైలుకి ఎక్కడ వెళ్తారు. ఏమంటున్నానంటే నెక్స్ట్ వచ్చేసి మేము ఇప్పటికి ఆల్రెడీ అక్క కేసు సుప్రీంకోర్టులో ఉంది. 28th రోజు అది హియరింగ్ వస్తుంది. 28th హియరింగ్ వచ్చిన తర్వాత తీసుకున్న మేము ఎగ్జామ్షన్ తీసుకుని కూడా వేరే ఏదో కాదండి. చిదంబరం గారి వైఫ్ ఏదైతే ఆ రోజు వాళ్ళు ఈడీ కేసు సిబిఐ కేసులు నమోదు చేసి చిదంబరం గారిని అరెస్ట్ చేసిన రోజు మహిళగా నేను అక్కడికి ఎంక్వైరీకి రాలేను కాబట్టి నన్ను ఇంటికి వచ్చి విచారించుకోవచ్చు అంటే సిబిఐ కూడా ఇక్కడ ఇంటికి వచ్చి కూడా విచారించుకుంది. కాబట్టి మేము తీసుకున్న ఎగ్జామ్షన్ కూడా ఆల్రెడీ లీగల్ గా ఉండే సౌలభ్యాలని అందరూ ఉపయోగించుకుంటారు. అది కవిత గారు కదా, ఎవరైనా ఉపయోగించుకొని ఏదో రకంగా. అయితే కవిత గారు ఉపయోగించుకున్నది కూడా మాజీ కేంద్ర మంత్రి వాళ్ళు ఉపయోగించుకున్నారు. అది సైటేషన్ తీసుకొని ఇప్పుడు వీరు ఉపయోగించుకుంటున్నారు. తప్పేం లేదు అందులో. లేదు సార్, మేము పోతుంది లీగల్ ప్రొసీజర్. వాళ్ళు ఏదైతే కేసులు ఫైల్ చేస్తారో లీగల్ గానే ఫైల్ చేస్తారు. అవును అవును అవును, మేము కూడా లీగల్ ప్రొసీజర్ లోనే పోతున్నాం. అయితే నేనేమంటున్నా అంటే ఆ టెండర్లు ఆ జోన్లు ఏవి ఎలా జరిగినాయి, ఎవరు ఎన్ని తీసుకున్నారు, అందులో ఎవరి పాత్ర ఏంటి, ఇవన్నీ మొదటి నుంచి ఈ కేసు అంతా చర్చిస్తూనే ఉన్నాం. వివరాలు వస్తూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. కవిత గారు ఇప్పుడు నిందితురాలుగా ఈ కేసులో ఎంటర్ చేయబడ్డారు సిబిఐ చేత. కాబట్టి సిబిఐ ఒకరిని కేసులో నిందితుడుగానో నిందితురాలుగానో అక్యూజ్డ్గా ఇచ్చేసినప్పుడు విచారణకు పిలిచినప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి తర్వాత వస్తా ఇవి ఉంటాయా, ఆ వెసులుబాటు దొరుకుతుందా, లేదు 26 విచారణకు హాజరైన తర్వాత అరెస్ట్ అయ్యే అందరూ అనడం ఏంటంటే ఒకరోజు అర్జెంట్గా అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు. తర్వాత మళ్ళీ బెయిల్ ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ సిబిఐ కస్టడీకి తీసుకోవడం విచారణ కోసం ఏవో ఉంటాయి. ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుందిలే, అంత ఈజీ అయ్యేది కాదు. కానీ రచనారెడ్డి గారు ఒక మాట చెప్తాను సార్, తీసుకుంటే అప్పుడు అయిపోలే ఇంకా చాలా ఉంది. మీరు చెప్పిన ఒకటే మాట, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద కూడా సిబిఐ కేసులు ఉన్నాయండి. అవునండి, గాలి జనార్దన్ రెడ్డి గారి మీద కూడా నేను అదే చెప్తున్నాను. రాకేష్ బ్రదర్ ఆయన మీద 15 నెలలు జైల్లో ఉన్నాడు. ఆయన తర్వాత బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు కవిత గారు ఒక జైల్లో పెట్టారు, బెయిల్ రాదు. ఇప్పుడు అట్లనుకుంటే ఆయన లేడా మన రాజమౌళి వాళ్ళ మామ రాజా వాళ్ళు జైలుకు పోయి రాలే స్కామ్ లో 2G స్కామ్ లో. సో మన రచనారెడ్డి గారు ఈ పరిణామం ఎటు దారి తీస్తుంది? సిబిఐ కవిత గారిని అక్యూజ్డ్ గా చేర్చడం వల్ల దాని రిప్రికేషన్స్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుంది? సిబిఐది అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అయితే అంటే మీరు ఇప్పుడు అంటే మీ సంభాషణ విన్నాను, దాన్ని క్లారిఫై చేస్తాను సార్. అరెస్ట్ అయ్యే అంటే ఏ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అయినా, ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అయినా అరెస్ట్ ఎప్పుడైనా డిస్క్రిషనరీనే ఉంటది. అంటే వాళ్ళు అరెస్ట్ ఒక సెక్షన్ లో అరెస్ట్ చేసే అర్హత హక్కు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్ కి ఎప్పుడు ఉంటది. కానీ ఆ కేసులో ఆ టైంలో ఆ సమయంలో ఆ సిచ్యువేషన్ లో అరెస్ట్ చేస్తారా లేదా అనే డిస్క్రిషన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్ కి ఎప్పుడు ఉంటది. నేను అదే అప్పుడు కొంచెం సరిగా వినిపించడం లేదండి, ఫోన్లు చాలా పిలిచినప్పుడు కూడా అదే చెప్పిన, అరెస్ట్ చేస్తారా అంటే ఆ డిస్క్రిషన్ ఆ రైట్ ఎప్పుడు ఉంటది. వాళ్ళ డిస్క్రిషన్ రైట్ ని వాడతారా లేదా అనేది వాళ్ళు ఆ సిచ్యువేషన్ లో ఎలా చేస్తారో అట్లా. అయితే ఇక్కడ 2 అంశాలు సార్. ఇక్కడ మనము సిబిఐ కేసు ఈడీ కేసు ని 2 కలిపి మాట్లాడుతున్నాం. 2 సెపరేట్ డిస్టింక్ట్ కేసెస్, సెపరేట్. We are not mixing both cases. ED separate, CBI separate. Yes. అయితే సిబిఐది కవితను ఫస్ట్ టైం అక్యూజ్డ్ గా చేర్చింది, అక్యూజ్డ్ గా చేర్చి ఇంటరోగేషన్ కి పిలిచింది ఇది ఫస్ట్ టైం. ఒక ఫ్యూ మంత్స్ కింద
సిబిఐ తనతో మాట్లాడడానికి అంటే ఒక ఇంట్రెస్టెడ్ పార్టీ అంటాం సార్ మనము, అంటే అక్యూజ్ కాకుండా ఏం కాకుండా విట్నెస్ ఇంట్రెస్టెడ్ పార్టీగా చూస్తున్నారు రామచంద్ర రెడ్డి గారు చూస్తున్నారు, సెట్ చేస్తున్నారు. రషాడ్ గారు చెప్పండి. ఇప్పుడు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ సిబిఐ కాలింగ్ ఫర్ యాజ్ అన్ అక్యూజ్డ్. అయితే ఇంకా రెండు అంశాలు సార్ ఏంటంటే సిబిఐ మన ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద ఐపీసీనే ఫాలో అవుతుంది. సో సిబిఐకి ఖచ్చితంగా సిబిఐ కేసులో రిక్వెస్ట్ చేస్తే మా ఇంటికే వచ్చి వాంగ్మూలన తీసుకోవాలి అనే అర్హత, ప్లస్ ఒకవేళ అరెస్ట్ అయితే 6 అంటే 6 PM ఇంకా 6 AM మధ్యలో కాకుండా దానికన్నా ముందే కావాలి అనే అర్హత సిబిఐ కేసులో ఉంటది. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే కవిత సుప్రీం కోర్టులో ఫైల్ చేసిన కేసు అంటే నేను 6 PM to 6 AM నన్ను అరెస్ట్ చేయొద్దు, నా ఇంటికి వచ్చి నన్ను ఇంట్రోగ్యూట్ చేయాలి అని ఈడీ కేసులో ఫైల్ చేసింది. సో ఇప్పుడు రాకేష్ గారు అన్నట్టు సుప్రీం కోర్టులో ఫైల్ చేసిన ఈడీ కేసు కి ఇవాళ సిబిఐ సమన్స్ కి పొంతన లేదు. సుప్రీం కోర్టులో కూడా సుప్రీం కోర్టు ఎటువంటి స్టే ఇయ్యలేదు ఈడీ కేసు మీద. ఈడీ వాళ్ళే మేము కొన్ని రోజుల వరకు పిలవము అని అండర్టేకింగ్ ఇచ్చింది. సో ఇప్పుడు ఖచ్చితంగా సిబిఐ సమన్స్ ఇష్యూ చేసింది కాబట్టి సోమవారము లీగలీ స్పీకింగ్ కవిత హ్యాస్ టు గో అండ్ అపియర్, బికాస్ ఇది ఫస్ట్ టైం అక్యూజ్డ్ గా సమన్స్ ఇష్యూ చేసింది కాబట్టి కవిత హ్యాస్ టు గో అండ్ అపియర్. ఆమె ఈలోగా కోర్ట్ ని మూవ్ చేస్తారా లేకపోతే లేదు మీరే నా ఇంటికి వచ్చి ఇంట్రోగేషన్ చేయండి అని రిక్వెస్ట్ పెట్టుకుంటుందా, దానికి సిబిఐ ఏమంటది అనేది చూడాలి. అయితే ఈ అక్యూజ్డ్ అనేది అంటే ఇప్పుడు సత్యేంద్ర జైన్ అన్నా మనీష్ సిసోడియా అయినా లేకపోతే ఇంకో అంటే లైక్ మాగుంట ఫ్యామిలీ అయినా వీళ్ళందరూ అంటే లైక్ ఎస్పెషలీ మాగుంట రాఘవ్, మాగుంట శ్రీనివాస్ రెడ్డి అండ్ ఇంకొంతమంది ఈ సౌత్ లాబీతోని ఉన్న వాళ్ళు వీళ్ళందరూ అప్రూవర్ గా మారారు. దీంట్లో హిల్లరీ అనేటైనా ఆల్రెడీ క్లియర్ గా నేను అప్రూవర్ గా మారుతూ నా ఇండివిజువల్ ప్రమేయం ఏమీ లేదు, అంటే నేను ఇక్కడ హిల్లరీ సో అండ్ సో నా ఇండివిజువల్ ప్రమేయం ఏం లేదు, ఐ ఓన్లీ యాక్టెడ్ యాజ్ అన్ ఏజెంట్. ఏజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ సార్. యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ కవిత అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన అది వాపస్ తీసుకుందామని అనుకున్నాడు కానీ దాన్ని తీసుకోనీయలేరు. సో ఈసారి సిబిఐ సమన్స్ అక్యూజ్ లాగా ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా తను వెళ్లాల్సిందే. తను ఏమి స్టెప్ తీసుకుంటుందో సోమవారంకి అది చూడాలి. సిబిఐ తనను ఇంట్రోగేషన్ చేసి తనను అరెస్ట్ చేస్తుందా లేదా అనేది సిబిఐ డిస్క్రిషన్ కంప్లీట్లీ. ఎప్పుడైనా ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అయినా మన స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఒక ఫలానా కేసులో ఇంట్రోగేషన్ అప్పుడు వాళ్ళకు అరెస్ట్ చేయాలి అనే సిచ్యువేషన్ అనిపిస్తే ఖచ్చితంగా చేస్తారు. సో ఇప్పుడు సిబిఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత సిబిఐ సమన్స్ ని పాటిస్తుందా లేకపోతే మళ్ళీ ఉరుకుంటా సుప్రీం కోర్టుకి వెళ్తుందా లేకపోతే తను సార్ చెప్పండి. యు ప్లీజ్. సో లేకపోతే తను లేదు మీరు ఇంటికే వచ్చి నన్ను ఇంట్రోగేట్ చేయండి అని అంటదా అనేది వీ హ్యావ్ టు సీ బై మండే. కానీ ఇంటరోగేషన్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటరోగేషన్ ఇంటికి వచ్చి చేసిన ఇంటరోగేషన్ సిబిఐ కార్యాలయంలో చేసిన అరెస్ట్ చేసే సిచ్యువేషన్ కనిపిస్తే అంటే దీనికి అక్యూజ్ లాగా మాట్లాడినప్పుడు ఇంకా ఎవిడెన్స్ ఇన్ఫర్మేషన్ అరెస్ట్ చేసే సిచ్యువేషన్ కనిపిస్తే ఇంట్లో ఇంట్రోగేషన్ చేసినప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేస్తూనే బయటికి తీసుకెళ్ళొచ్చు. సిబిఐ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటే అంటే ఇట్ ఇస్ అగైన్ చేస్తారా ఎప్పుడు ఇవాళ చేస్తారా రేప్ చేస్తారా అనే అవకాశం అసలు క్రిమినల్ లాలో ఉండదండి.
ప్రతి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్ కి ఖచ్చితంగా అరెస్ట్ చేసి అరెస్ట్ చేసే powers ఉంటాయి. ఉంటది. వాళ్ళు ఆ హక్కుని ఎలా వాడుకుంటారో వాళ్ళ వాళ్ళ ఆ ఇండివిజువల్ సిచ్యువేషన్ కేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్. ఈ కవిత గారిని ఈ కేసులో, లిక్కర్ కేసులో నిందితురాలుగా సిబిఐ నమోదు చేయడం, 26వ తేదీన విచారణకు రమ్మనడం, ఆవిడ అరెస్ట్ తప్పదు అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో పొలిటికల్ పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ కానీ లేకపోతే ఈ పరస్పర ఆరోపణలు ఇవన్నీ ఎట్లా ఉండబోతున్నాయి? కాంగ్రెస్ పార్టీ వ్యూ ఎలా ఉండబోతోంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే డబుల్ గేమ్ ఆడుతున్నాయి. రామచంద్రారెడ్డి గారు నమస్తే. వినిపిస్తుందా వెంకటకృష్ణ గారు? వినబడుతుంది. రామచంద్రారెడ్డి గారు, మామూలుగా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, ఇంకేదైనా కూటమి అధికారంలో ఉన్నా ఈ సిబిఐలు, ఈడీలు ఇంకొక అడుగు ముందుకేసి కోర్టులో కూడా వీళ్ళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పినట్టే నడుస్తాయి వ్యవస్థలన్నీ అని బహిరంగంగానే ఎన్నికల సంఘంతో సహా బహిరంగంగానే మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ అంటది ముందు ఈడీ వస్తుంది, తర్వాత మోడీ వస్తాడని. బీఆర్ఎస్ చేసే డైరెక్ట్ ఎలిగేషన్ అది. గతంలో కాంగ్రెస్ సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే ముద్ర కూడా ఉంది. ఇవన్నీ ఎవరు అధికారంలో ఉన్నా ఇది కామన్. అయితే ఇప్పుడు ఈ కవిత గారిని ఆల్ సడన్ అనూహ్యంగా వచ్చేసరికి ఇది ఖచ్చితంగా పొలిటికల్ ఇంపాక్ట్, పాలిటిక్స్ మీద ఇంపాక్ట్, దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది తెలంగాణ పాలిటిక్స్ మీద. మీరేం ప్రిడిక్ట్ చేస్తున్నారు? ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు సడన్ గా? డెఫినెట్లీ కూడా గతంలో ఎలక్షన్ల ముందలని ఏం చెప్పలే, వాళ్ళ నాయకులే చెప్పారు, బీజేపీ నాయకులే. కవితను అరెస్ట్ చేయలేకపోతే మనం దాంతో ప్రజలలో ఈ విధమైనటువంటి వాస్తవాలు బయటకు తెలిసిపోయా, ఒక 2 రోజులు అరెస్ట్ చేసి వదిలేసి అయిపోయేది కదా అని వాళ్ళ నాయకులే చెప్పారు. అంటే ఇంకొకటి టెక్నికల్ ఆస్పెక్ట్ చూసినట్లయితే, సరే నేను ఒక అడ్వకేట్ గా మాట్లాడినప్పుడు 160 కింద గౌరవంగా అడిగినారు, వచ్చేసి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు గౌరవంగా ఆ సమాచారము ఇవ్వలేకుండా సుప్రీంకోర్టుకు పోవటము, లేకపోతే 160 కింద మహిళకి ఎగ్జామ్షన్ ఉంటుందని చెప్పటము, అదే విధంగా వచ్చినప్పుడు ప్రాపర్ గా రిసీవ్ చేసుకోకుండా ఉంటాము. ఈ విధంగా రకరకాల అక్కడ ట్విస్టులు మెడికల్ జరిగి ఎంతసేపటి కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భం ఉంది. వాళ్ళ దగ్గరనేమో గతంలో చెప్తున్నారు బీజేపీ వాళ్ళు ఏమన్నారు, నా దగ్గర అంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నది, అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నది, మొత్తం ఆ సెల్ ఫోన్లకు సంబంధించింది దాని డేటా అంతా కూడా ఉన్నది, కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి ఇన్ని రోజులు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధంతో ప్రజలు ఏమనుకుంటుండ్రు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి అరెస్టు చేయకుండా ఏ విధంగా నివారించాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి సందర్భం ఉంది. కానీ ఈ రోజుకి వచ్చేసరికి ప్రజల యొక్క మైండ్ సెట్ తెలిసిపోయింది. అదే విధంగా ప్రజలు ఏ విధమైనటువంటి భావంతో ఉన్నారు, ఏ విధంగా అని తెలిసిపోయి ఇక పదే రాకపోవడంతో ఇన్నిసార్లు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. లేకపోయినప్పటికీ కూడా ఈసారి ఏంటంటే ఎవరో ఒక స్టేట్మెంట్, కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ లో ఈమె గురించి చెప్పడం జరిగింది. దాంతో అప్రూవ్ గా మారి చెప్పినటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని ఈ రోజున కవితకి 41A నోటీస్, సిఆర్పిసి నోటీస్ ఇవ్వటం జరిగింది. కవిత గారు దానికి సమాధానం ఇవ్వాలి. సమాధానం ఇవ్వటమే కాకుండా వాళ్ళు హాజరుగా కానప్పుడు వెళ్లి కలవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తద్వారా ఆమె తన యొక్క నిర్దోషిత్వాన్ని, తన ఇన్వాల్వ్మెంట్ లేదన్న విషయాన్ని ఆమె నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లెట్స్ హోప్. కానీ వాళ్ళ దగ్గర అంత ఆశామాషగా ఈడీ కింద నేను ఐ బిలీవ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది అందులో ఏదైనా అధికారి కనుక ఉద్దేశపూర్వకంగా గాని లేకుంటే సరైన విచారణ లేకుండా గాని ఒక ఫాల్స్ ఎలిగేషన్ గాని ఒక వ్యక్తి మీద పెడితే అతను రిలీవ్ అయిపోతాడు, ఈయన జైలుకు పోతాడు. అసలు ఈడీకి సిబిఐ తేడా ఏంటంటే ఈడీలో నువ్వు అఫెన్స్ చేయటం తప్పు కాదు. ఈడీలో ఏంటంటే ఒక పర్పస్ కోసము డబ్బు తీసుకోనో లేకుంటే ఒక పని చేసో అది కాదని చెప్పేసి తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఈడీ ఎంటర్ అవుతుంది. కానీ సిబిఐ ఏంది ఒక అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం డీప్ గా కూడా ఇన్వెస్టిగేషన్ ప్రోబ్ చేస్తుంది. ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు, లేకుంటే అఫెన్స్ అయినప్పుడు, లేకుంటే ఒక స్కామ్ జరిగినప్పుడు రకరకాల అంశాలు ఉంటాయి. కాబట్టి దానికి టెక్నికల్ కొన్ని తేడాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా సహకరించాల్సినటువంటి అవసరం ఉంటది. ఇప్పుడు నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి ఒక ధైర్యంగా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ కానీ లేకుంటే అధికారి వాళ్ళ విచారణ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద కోర్టుకు పోయి
ఎంత వెయిట్ చేసినా కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, క్యాష్ కానీ లేకుండా ఉంటే ఇటువంటి అంశాలు కానీ మెడ మీద కత్తి లాంటివి కొద్ది కాలం ఆపగలుగుతుందని తప్పితే ఎప్పుడైనా పడాల్సినటువంటి అవసరం పడకుండా తప్పించుకోవాలి తప్పితే అక్కడే నిలబడి ఏదో పడకుండా అవుతుంది కదా అని ఏదో చేయడం పెడితే అయ్యేది కాదు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా కానీ ఇప్పటికీ నిరూపించుకుంటారు, లేకపోతే ఏమన్నారు, ఇంకో చాలా మార్గాలు ఈ రోజు ఒక్క నిమిషం రామచంద్ర రెడ్డి గారు, ఒక్క నిమిషం. నేను అనేది ఏంటంటే టెక్నికల్ గా చాలా ఉంటాయి, మనకు తెలియదు కాదు. కాకపోతే ఇప్పటి వరకు మీరు అంటున్నది ఏంటంటే రెండు పార్టీలు కలిసి డ్రామా ఆడుతున్నాయి అనేది మీరు ఆరోపిస్తూ వచ్చారు కదా. మరి ఇప్పుడు సిబిఐ ఆమెను అక్యూజ్డ్ గా చేర్చింది కాబట్టి ఇప్పుడు బీజేపీ సిన్సియర్ గా పనిచేస్తున్నట్టు అనుకోవాలన్నా, కేంద్ర ప్రభుత్వం సిన్సియర్ గా యాక్ట్ చేస్తున్నట్టు అనుకోవాలన్నా, వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధం లేదని అనుకోవాలన్నా? ఇది నేను సిన్సియర్ గా పనిచేస్తుందా లేదా అన్నది అయితే కాదు, మిగతా వాళ్ళ విషయంలో వ్యవహరించిన తీరుకి ఈమె పట్ల వ్యవహరించినటువంటి తీరుకి చాలా తేడా కనిపిస్తున్నది. ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు గతంలో ప్రదర్శించినటువంటి అలసత్వం కానీ లేకుంటే డిలే చేయటం కానీ, ఎందుకు లేకుంటే వాళ్ళకి సాక్ష్యాధారాలని డిస్ట్రాయ్ చేయడానికి ఇంతకాలం టైం ఇవ్వటం కానీ ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదో కంపల్షన్ లో సిబిఐ తోని ఈ విధమైనటువంటి నాటకాన్ని ఆడిపిస్తుంది అని చెప్పేసి భావిస్తున్నాం. రేపు ఏం జరుగుతుందన్న విషయం కూడా ఈ రోజున ప్రిడిక్ట్ చేసి చెప్పలేము. ఎందుకంటే 41A నోటీస్ ఇచ్చినంత మాత్రాన అరెస్ట్ చేయాలని లేదు. ఆమె విచారణకి హాజరైపోయి ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వెదర్ ఆ ఎక్స్ప్లెనేషన్ కి ఆమె సిబిఐ సాటిస్ఫై అవుతుందా కాదా అన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు చెప్పలేము. కాబట్టి మనము 26 దాకా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆమె వెళ్తుందా వెళ్ళదా, సమయం కోరుతుందా, లేకుంటే ఆ నోటీస్ ఏమన్నా ఇల్లీగల్ అని చెప్పేసి మళ్ళీ ఏమైనా కోర్టుకు పోయే ప్రయత్నం చేస్తుందా, ఇవన్నీ అంశాలు కూడా ఇప్పుడు మనం చెప్పేవి కావు. కాకపోతే మాత్రము ఈ రోజు ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులను చూసినట్లయితే లిక్కర్ స్కామ్ అనేది చాలా అవమానకరమైనటువంటి పద్ధతిలో, అంటే ఇందాక ఒక దాంట్లో చూస్తుంటే ఢిల్లీ ప్రభుత్వానికి 230 రూపాయలు వచ్చేటువంటి సందర్భంలో 2 రూపాయల ఆదాయం వచ్చే విధంగా ప్రైవేట్ వ్యక్తులు ప్రయోజనం పొందే విధంగా కూడా ఆ యొక్క లిక్కర్ పాలసీ ఉండటం అనేది అది స్కామా లేకపోతే ఇంకేమన్నా అన్నది మనం అర్థం చేసుకునే అవకాశం అయితే పూర్తి స్థాయిలో కూడా. కాబట్టి డెఫినెట్ గా ఎవరైనా కానీ దోషులు తప్పించుకోలేరని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. అదే విధంగా సిబిఐ కూడా ప్రలోభాలకి లోన్ కాకుండా పనిచేయాలని చెప్పేసి అది జరిగే పని కాదులే, జరిగే పని జరిగే పని కాదులే. కానీ రాకేష్ గారు, ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒక చర్చ ఏమొస్తుంది, మెసేజ్ కూడా వస్తుంది నాకు, చర్చ కూడా ఉంది. ఏంటి అంటే బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య సంబంధాల సంగతి ఏమో తెలియదు, కానీ ఇప్పుడు కవితని ఆమెను అందులో అక్యూజ్డ్గా చేర్చిన ద్వారా బీఆర్ఎస్ని తన గుప్పెట్లో పెట్టుకోవడం కోసం బీజేపీ వేసిన ఎత్తుగాడని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో ఇప్పుడు కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్తున్నారు, యాక్చువల్గా వాళ్ళు వెళ్ళారట, ఆమె చనిపోయారు, కంటోన్మెంట్ ఎమ్మెల్యేలుగా చనిపోయారు కదా, అందుకని ఆగారని అన్నారు. మీ పార్టీ వాళ్ళే చెప్పారులే, ఇక మీరు నేను అనుకుంటే అయ్యేది కాదు. కానీ రేపే ఎల్లుండి వెళ్తారు, వెళ్ళి అక్కడ మరి ఎందుకు వెళ్తారో తెలియదు, క్లారిటీ లేదు. కానీ ఆల్ సైడ్ అండ్ టూర్ ఈ ట్రిప్. సో దీంట్లో ఏది బీజేపీని సస్పెక్ట్ చేస్తున్నారా మీరు, లేకపోతే సిబిఐ సిన్సియర్గా పనిచేసుకుంటూ వెళ్ళిపోతుంది అనుకోవాలా? సార్ మాట చెప్తున్నాను సార్, ఈ రోజు ఇంతకుముందు ఏదైతే మా మీద కామెంట్ చేసిన గౌరవ అడ్వకేట్ గారు రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధికి కోర్టులకు వెళ్తారంటే తప్పకుండా వెళ్తామండి. మీరంతా అడ్వకేట్లు, సీనియర్ అడ్వకేట్లు, మేము వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. నెంబర్ 1. అదే సార్. నెంబర్ 2 వచ్చేసి ఈ రోజు మీ అలయన్స్ పార్టీ, ఈ రోజు మీకు అఫీషియల్ గా డిక్లేర్డ్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కేసులో సస్పెక్టెడ్, ఈ కేసు అయింది అని చెప్పేసి మీరు అంటున్నారు. అంటే మీ అలయన్స్ పార్టీని కూడా మీరు అంటే అది ఆ కేసు ఉన్నా కానీ మేము అలయన్స్ పెట్టుకుంటామని మీరు చేస్తున్నారు. కాబట్టి అది మీ విషయం, మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గొప్ప అలయన్స్ ఏంటంటే ఇక్కడ బీజేపీ పార్టీ పెట్టే కేసులన్నీ, అంటే ఒకవేళ నిజంగానే దీంట్లో కేసు సిబిఐ పెట్టింది మీరు వెంకటకృష్ణ గారు అన్నట్టుగానే ఏదో బీజేపీ కేసు పెట్టడానికి మమ్మల్ని లేకపోతే బెదిరించడానికో ఇంకేదో చేయడానికి అయింది అని చెప్పేసి మీరు అన్నప్పుడు దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతూ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తుంది చూసారా, ఇది గొప్ప కాంబినేషన్ అండి. ఎందుకంటే అసలు దానికి మా అక్కకు ఎలాంటి సంబంధం లేదని మేము స్పష్టంగా చెప్పాం. దానికి ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయిన అతను దాని లిక్కర్ ఏది టెండర్ లో పార్టిసిపేట్ అయిన అతను ఆయన క్లెయిమ్ చేసిన దాన్ని పట్టుకొని మమ్మల్ని అరెస్ట్ చేస్తా అని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది అడ్వకేట్ గా రామచంద్రారెడ్డి గారు చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఎక్కడ కూడా మేము
ఇక్కడ దీంట్లో జరిగినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లో కావచ్చు, లేకపోతే కంపెనీ డీటెయిల్స్ లో కావచ్చు, కంపెనీ ఇన్వాల్వ్మెంట్ లో కావచ్చు, ఎక్కడా కూడా మేము హైదరాబాద్ కోహినూర్ హోటల్లోనే జరిగిందట 30 కోట్ల ట్రాన్సాక్షన్. మీరు బాగా చెప్తారు మీరు. సరే అంత ట్రాన్సాక్షన్ చేస్తే హోటల్ కొనుక్కోవచ్చు సార్. అరే అట్లా కాదు సార్. 30 కోట్లకు కోహినూర్ హోటల్ వస్తుందా? ఇనార్బిట్ మాల్ ముందరిది. సరే సార్ వెంకటకృష్ణ గారు, నేను ఒకటే సార్ మీకు మీరు సీనియర్లు, మేము ఒకటే మాట చెప్తున్నా సార్. 1.5 year అవుతుంది, ఇంకా దాంట్లో మా అక్క ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని ఎత్తుతుంది సిబిఐ ఈడీ కావచ్చు. మేము నిజంగానే ఇన్వాల్వ్ అయ్యింటే ఎప్పుడో మమ్మల్ని అరెస్ట్ చేసేటోళ్ళు. అసలు మాకు సంబంధం లేదు. డ్రామా ఆపితే అయిపోతుంది. ఎవరు మీరు డ్రామాలు ఆడితే ఇప్పుడు మీరు అంటారు కదా, అరే మేము డ్రామాలు ఏం తప్ప డ్రామాలు వేసేటోళ్ళు మీరు. మరి మీరు రాహుల్ గాంధీ కూడా సిబిఐ దగ్గరికి పోయి డ్రామా వేసి వచ్చిండ బయటికి. ఈ రోజు మీరు రాహుల్ గాంధీ అన్నా 1 minute రామచంద్ర అన్న మాట్లాడేటప్పుడు మీరు అన్న మాటని నేను తిప్పి మాట్లాడచ్చు. మీరు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ డ్రామాలు వేసుకుంటూ తిరుగుతున్నారు, మోడీతో దోస్తానం చేస్తున్నారు అనొచ్చా? ఇది పద్ధతి కాదు. నేను ఏమంటున్నానంటే మీరు రెడీ టు ఫేస్ ద లీగల్ అని చెప్తున్నా. నేను ఏ కేసు కానీ భయపడతలేం. మా ఇన్వాల్వ్మెంట్ లేకుండా పొలిటికల్ గా మమ్మల్ని సఫర్ చేయడానికి పెట్టినటువంటి కేసు ఇది. ఈ రోజు కేసులు అంటే అమిత్ షా గారి మీద కూడా ఉండే సిబిఐ కేసులు, ఆయన కూడా జైలుకి వెళ్ళి వచ్చిండు, మీ చిదంబరం గారు జైలుకి వెళ్ళి వచ్చిర్రు. అట్లా కాదు కదా. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, కోర్టుకు వెళ్తే చూడాలంటే మేము కోర్టుకు వెళ్ళడం కాదు, మీ చిదంబరం గారి వైఫ్ ఏదైతే అయిందో ఆ కేసును అడ్డం పెట్టుకొని, అంటే ఆ కేసు సుప్రీంకోర్టు ఏది జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని మేము అడిగాం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఎక్కడ కూడా మేము కోర్టులకు కేసులకు భయపడే ప్రసక్తి లేదు. మేము అవినీతి చేయనప్పుడు దేన్ని భయపడతారా సార్? నేను కేసుల గురించి అసలు నేను ఆలోచించట్లే. మీరు భయపడతారా, భయపడరా, అరెస్ట్ చేస్తారా, చెయ్యరా, నేను అది కాదు ఇక్కడ. దీని పరిణామాలు నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఉండే పొలిటికల్ డెవలప్మెంట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది అడుగుతున్నాను నేను. ఎలాంటి ప్రభావం ఉంటుంది రాజకీయాల మీద? సార్ ప్రభావం అంటే ఇప్పుడు బిఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ తప్పు కొట్టుకొని పోయింది. అయితే ఇక్కడ బిఆర్ఎస్ బీజేపీ కాదు కదా, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని అంటే అసలు అది ఆలోచించడానికే కష్టంగా ఉంది బిఆర్ఎస్ అనేసింది. సో ఇప్పుడు మేము కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎప్పుడు జోడు దొంగలే అని చెప్పేసి మేము ఖరాఖండిగా క్లియర్ గా అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే బిఆర్ఎస్ అంటే లైక్ కవిత ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు అందరూ ఇప్పుడైతే ఎర్త్ వైల్ అనాల అంటే ఎక్స్ ఇండి అలయన్స్ వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఇండి లేదు, అలయన్స్ లేదు కాబట్టి ఆప్ కవిత and with the sprinkling of Congress here and there and ISR TP నుంచి ఎంపీ ఇంకా ఎంపీ కొడుకు. సో ఇప్పుడు పొలిటికల్ రామిఫికేషన్స్ రిపర్కషన్స్ అంటే ఇక్కడ క్లియర్ గా సిబిఐ ఈ స్టేజ్ లో ఆమెను అక్యూజ్డ్ గా చేర్చాలని అనుకుంది. అంత ఎవిడెన్స్, అంత ప్రైమా ఫేషియా అంటారు, అంటే ప్రిలిమినరీ ఎవిడెన్స్ సిబిఐ దగ్గర ఉన్నది. ఈ స్టేజ్ లో తనను అక్యూజ్ గా మార్చింది. సో ఇది భారతీయ జనతా పార్టీ ఏదో పొలిటికల్ బ్రౌనింగ్ పాయింట్స్ కోసము, లేకపోతే బిఆర్ఎస్ ని ఏళ్ళు కింద ఇది చేసుకోవాలి, లేకపోతే దాన్ని కంట్రోల్ చేయాలా అని అసలు అవసరం లేదు సార్. ఇక్కడ అవసరాలను కూడా చూసుకోవాలి సార్. ఎందుకు జనతా పార్టీ గొప్ప పార్టీ మీరు అనుకోకండి. కానీ ఇక్కడ ఏ కాంప్రమైజ్ నెగోషియేషన్ కైనా ఒక్క మాట మేడం, ఒక్క మాట. దేశంలో ఇప్పుడు దాదాపు 8 రాష్ట్రాల్లోనో 9 రాష్ట్రాల్లోనో బీజేపీ ఇండైరెక్ట్ గా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలే ఉన్నాయి. అక్కడ అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీలను భయపెట్టో, లొంగ తీసుకునో, పొత్తునో, అదేనో ఇదేనో ఇంకో రకంగానో మొత్తం మీద అయితే ఇండైరెక్ట్ వేలో అధికారంలోకి వచ్చారు 8-9 రాష్ట్రాల్లో. అన్నీ ఇవే ఈ కేసులు, లేకపోతే ఇవి తీసుకొని వాళ్ళని మీ ఫోల్డ్లోకి తీసుకొని ఇది చేసినవే. ఏమో ఇక్కడ కూడా అట్నే ఒక ప్రాంతీయ, ఇప్పుడు కాంగ్రెస్ రాదు, కాంగ్రెస్ కమ్యూనిస్టు బీజేపీతో కలవరండి, ఎందుకంటే డిఎన్ఏ వేరు. 2 ఈ దేశంలో ఉన్న మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ ఏదో ఒక సందర్భంలో కాదు ఈ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఏదో ఒక సందర్భంలో బీజేపీతో కలిసి పనిచేసినాయి, టీడీపీ కాంగ్రెస్ తో కలిసి పనిచేసినాయి. ప్రాంతీయ పార్టీలకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటది కాబట్టి ఫ్లెక్సిబిలిటీ ఉంటది. కానీ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా
వెంకటకృష్ణ గారు ఆ. ఇక్కడ అంటే ఈ టైంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అది అవసరమే లేదు. మీరు ఏ పోల్ అయినా తీసుకోండి, వాళ్ళ పోల్, కాంగ్రెస్ పోల్ అయినా, బీఆర్ఎస్ పోల్ అయినా, ఏ పోల్ అయినా తీసుకోండి, రైట్ పోలా, లెఫ్ట్ పోలా, సెంటర్ పోలా, ఎందుకంటే పోలింగ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు పొలిటికల్ ఇంక్లినేషన్స్ తోనే చేస్తారు. మీరు ఏ పోల్ అయినా తీసుకోండి, తెలంగాణలో అట్లీస్ట్ 8 to 10 సీట్స్ భారతీయ జనతా పార్టీకి వస్తుందని ఖచ్చితంగా ఉంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఇప్పుడు మీరు రీజనల్ పార్టీస్ కూడా చూస్తే సార్, రీజనల్ పార్టీ ఒక్కసారి స్టేట్ లో అంటే ఆ రీజన్ కి ఆ స్టేట్ కి సంబంధించిన జనరల్ ఎలక్షన్స్ లో ఓడిపోతే, లేకపోతే పవర్ లో లేకపోతే, వాళ్ళ లోక్సభలో వాళ్ళ ప్రమేయం ఆల్మోస్ట్ నల్లిఫై అయిపోతుంది. అంటే ఇట్స్ అ జీరో. మీరు అదే చూడండి, రీజనల్ పార్టీస్ ఓడిపోయిన అంటే వాళ్ళ స్టేట్ ఎలక్షన్స్ లో ఓడిపోయినప్పుడు లోక్సభలో వాళ్ళ ఇంపాక్ట్ అయినా వాళ్ళ ఎఫెక్ట్ అయినా ఎంత తక్కువైందో మీరు ఇఫ్ యు సీ డిఫరెంట్ స్టాటిస్టిక్స్ అర్థమైపోతుంది. Right. నేను ఇక్కడ బీఆర్ఎస్ కనుమరుగైపోతుంది అని నేను అనను, కానీ బీఆర్ఎస్ ఈ లోక్సభ ఎలక్షన్స్ లో ఈ టైంలో 2024 లో అసలు బీఆర్ఎస్ కి ఎటువంటి అంటే దాని ఎఫెక్ట్, దాని ఇంపాక్ట్ ఆల్మోస్ట్ జీరోనే. రైట్. సో అటువంటి ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు మాకు వాళ్ళని లొంగ తీసుకోవాలి, లేకపోతే కంట్రోల్ చేయాలి, లేకపోతే వాళ్ళని మాత్రం ఉంచుకోవాలి అంటే లేదు. ఇంకోటి ఏంటంటే మోదీ గారు క్లియర్ గా అన్నారు, ఇతను కేసీఆర్ గారు వచ్చి నన్ను రైట్. ఒక్క నిమిషం రచనారెడ్డి గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, చిన్న టెక్నికల్ ఇష్యూ ఏదో వచ్చింది, ప్లీజ్ డోంట్ మైండ్. 30 seconds రాకేష్, 30 seconds. దీని ఇంపాక్ట్ ఎలక్షన్స్ మీద ఏమైనా ఉంటుందా మీకు? ఏముండదు సార్. 33 స్థానాల నుంచి వెళ్ళి 89లో 2 స్థానాలు టీడీపీకి వచ్చిన ప్రాంతీయ పార్టీగా టీడీపీ పార్టీ సర్వే అయింది. ఈ రోజు కూడా టీడీపీ పార్టీ ఉంది సార్. రచనారెడ్డి గారు చెప్పేది కంప్లీట్ గా శుద్ధ అబద్ధం అని చెప్పేసి నేను స్ట్రాంగ్ గా చెప్తున్నాను సార్. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్నాయి. జాతీయ పార్టీలు ఎప్పటికప్పుడు వాళ్ళ అవసరాల గురించి ప్రజాస్వామ్యాన్ని కుని చేస్తున్నటువంటి పరిస్థితి. వెంకటకృష్ణ గారు అది ఓకే, నేను అనేది కాదు. కవిత గారి మీద నిందితురాలిగా రావడం అనేది ఒక పెద్ద డెవలప్మెంట్, ఒక రకంగా కొంచెం ఇబ్బందికరమైన ఇది ఎన్నికలలో ఏమైనా ప్రభావం చూపిస్తుందా మీ పార్టీ మీద అంటున్నా? సార్ మా మీద ప్రభావం ఆల్రెడీ ఎంత పడనో అంత పడ్డది. కొత్తగా ప్రభావం కొత్త పోయేది ఉంది, నిన్న మునిగినాక సలే ఉన్నది. రైట్, ఓకే, పోనీ. ఓకే, పోనీ. రైట్. రామచంద్రారెడ్డి గారు, ఈ కేసు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది పార్లమెంట్ ఎలక్షన్స్ లో? ప్లీజ్ 1 minute. దీంతో లబ్ధి పొందాలని 2 పార్టీలు చూస్తున్నాయి. ప్రజలను ఏదో సాటిస్ఫై చేయడానికి ఇట్లా చేస్తుందని అనుకుంటున్నాం. కానీ ఒకటి పాజిటివ్ యాంగిల్ మేము ఏం చెప్తున్నాం అంటే, ఘోరాతి ఘోరంగా ఢిల్లీ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసినటువంటి, అదేవిధంగా ఇంకొన్ని రాష్ట్రాలు కూడా పాకినటువంటి ఈ కేసులో దోషులను ఎట్టి పరిస్థితులు కూడా, నిందితులను ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టొద్దు. రాజకీయాలకు అతీతంగా ఈ కేసును పరిగణించి, ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థ మీద పెనుభారమైంది కాబట్టి శిక్షించాలని చెప్పేసి కాంగ్రెస్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్ర రెడ్డి గారు, రచనారెడ్డి గారు, రాకేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.